ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఎటు చూసినా మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, రాత్రి పగలు అనే తేడా లేదు, గుడి బడి అనే మర్యాద లేదు. ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించే రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమేననే విమర్శలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఆఖరికి కిరాణా దుకాణాల్లో, టిఫిన్ సెంటర్స్లో కూడా లిక్కర్ బాటిల్ అమ్ముతున్నారంటే ఏపీలో ఎలాంటి దుస్థితి నెలకొందో చాలా సులువుగా అర్థమవుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా మందు బాటిల్ లభించడం కూటమి పాలన స్పెషాలిటీ అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏ పల్లెలోకి వెళ్ళినా కనీసం 10 నుంచి 15 బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. బెల్ట్ షాపుల నిర్వహణ చట్ట విరుద్ధం అయినా సరే తమను అడిగేవారు ఎవరూ లేరనుకున్న అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలో బెల్ట్ షాపులను ఓపెన్ చేశారు. అవి ఎంత దారుణంగా ఏర్పాటయ్యాయంటే బడి గుడి అనే భేదం లేకుండా చివరికి చదువుకునే చిన్నపిల్లలతో కూడా మద్యం అమ్మిస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, పల్నాడు జిల్లా నర్సారావుపేటకు సమీపంలోని గోనెపూడి గ్రామంలో చదువుకునే చిన్నారితో మద్యం విక్రయాలు చేయిస్తున్నారు. చూడటానికి ఇదో చిన్న దుకాణం, అన్ని రకాల బ్రాండ్లు దొరుకుతాయి. ఆ చిన్నారితోనే మద్యంతో పాటు తాగటానికి గ్లాసులను కూడా విక్రయిస్తూ ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇక్కడ చూడండి, అయ్యప్ప మాల వేసుకున్న ఒక వ్యక్తి తన షాప్లో నుంచి గ్లాస్ తెచ్చిచ్చాడు. ఇక రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న తన బైక్ డిక్కీ ఓపెన్ చేసి అందులో నుంచి మద్యం బాటిల్ తీసి ఇచ్చాడు. ఇది పల్నాడు జిల్లాలోని కేసనపల్లిలో జరిగిన తంతు. ప్రధాన రహదారి పక్కనే ఇంత పబ్లిక్ గా మొబైల్ మద్యం బెల్ట్ షాప్ ని రన్ చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు. ఇప్పుడు ఇంకొక వీడియో చూద్దాం. పమిడిపాడు గ్రామంలో ఇంట్లోనే బెల్ట్ షాప్ ను ఏర్పాటు చేసుకుని ఒక మహిళ నేరుగా మద్యం విక్రయాలు చేస్తోంది. ఇంకొక మహిళ గురవాయపాలెం గ్రామంలో తడికలు అడ్డం పెట్టుకుని అవతల నుంచి మద్యం విక్రయిస్తోంది. ఇది కూడా మెయిన్ రోడ్డు పక్కనే యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. బైకుల మీద వెళ్తూనే కుర్రకారు వచ్చి మద్యం కొనుగోలు చేసి తాగుతూ బైకుల మీద వెళ్ళిపోతున్నారు. అగ్రహారం అనే మరో గ్రామంలో మద్యం విక్రయిస్తున్న ఓ మహిళ ఇక్కడకు ఎవరూ రారు, పక్కన కూర్చొని తాగండంటూ సలహా కూడా ఇస్తోంది. బాపట్లలో ఏకంగా ఒక షాపుని బార్లా మార్చేశారు. కర్టెన్ అడ్డం పెట్టి అక్కడే ఒక టేబుల్ వేసి మద్యం తాగటానికి ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లా మిన్నేకల్లు గ్రామంలో ఇంకో వ్యక్తి గతంలో తాను పెట్టిన ఓ కిరాణా షాపుని తొలగించి మద్యం బెల్ట్ షాప్ను ఏర్పాటు చేసి 2 చేతులా సంపాదిస్తూ డబ్బులు లెక్క పెట్టుకుంటున్న వీడియో కూడా చూడవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మద్యం బెల్ట్ షాపులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. ఒక అంచనా ప్రకారం దాదాపు 1.5 లక్షల వరకు బెల్ట్ షాపులు ఉన్నట్లు అంచనా. అవును, మీరు వింటున్నది నిజమే. ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా మద్యం బెల్ట్ షాపులు ఉండటం చంద్రబాబు కూటమి పాలన స్పెషల్ అన్నమాట. ఇంటింటికి పథకాలు అందించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగితే, చంద్రబాబు పాలనలో మాత్రం ఇంటింటికి మద్యం అందిస్తూ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసే పథకాన్ని నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా విక్రయాలు జరపటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు మద్యంతో తీవ్రంగా నష్టపోతున్నారు. బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉండటం, 24 గంటలు మద్యం దొరుకుతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోని వైనంపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు హెచ్చరించారు. మద్యం సేవించడం ద్వారా వారి యొక్క కుటుంబాల్లో ఇబ్బందులు గురవుతూ పిల్లల ఆరోగ్యం పట్ల, పిల్లల చదువుల పట్ల, భార్యాభర్తలకు గొడవలవుతూ మద్యం సేవించి ఆర్థిక స్థితిగతులకి లోనవుతున్నటువంటి మా బహుజనుల బిడ్డల జీవితాలు అగోమయంలో పడటానికి ఈ మద్యం బెల్ట్ షాపులు ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. స్కూల్ యూనిఫామ్తో బడికి వెళ్తున్నటువంటి పిల్లలు వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే బెల్ట్ షాపులు, కాలేజీల పక్కన బెల్ట్ షాపులు, గుడుల వద్ద బెల్ట్ షాపులు చూస్తూ పెరుగుతున్నటువంటి స్కూల్కి వెళ్ళే పిల్లలు వాటి మీద ప్రభావం పడే అవకాశాలు మొండిగా ఉన్నాయి. చిన్నపిల్లలు సైతం వారి యొక్క గ్రామాల్లో 10 నుంచి 15 మీటర్ల లోపు బెల్ట్ షాపులు నియమించడం వలన, తెరవడం వలన ఎక్కువ మంది ఆ బెల్ట్ షాపుల్లో మద్యం తాగుతూ చిన్నపిల్లలు సైతం మద్యానికి అలవాటు పడే ప్రభావాన్ని బెల్ట్ షాపుల వల్ల రోజు చూస్తూ ఉన్నటువంటి పిల్లలకి విముక్తి కలిగించాలన్నా, పిల్లలకి మంచి మార్గంలో వెళ్ళాలంటే ప్రభుత్వం తక్షణము వెంటనే బెల్ట్ షాపులను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం. పార్టీ కార్యకర్తలు, నాయకుల జేబులు నింపడానికి చంద్రబాబు సర్కార్ బరితెగించి మరీ మద్యం బెల్ట్ షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
ప్రజల ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకుంటున్నా ఏ మాత్రమూ కనికరం లేకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై జనం మండిపడుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు సర్కార్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.